పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన హరీష్ శంకర్ తన రీసెంట్ ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విజయ్ నటించిన తేరీ చిత్రానికి రీమేక్ అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ కేవలం ట్రోల్ చేయడానికే సుమారు 3,60,000 ట్వీట్లు చేశారు. ఇది గమనించిన హరీష్ శంకర్ సీరియస్ అయ్యాడు. సినిమాల గురించి వాస్తవాలు చెప్పినా ఎవరూ నమ్మడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఏ సినిమాకు రీమేక్ కాదు, ఇది పూర్తిగా ఒరిజినల్ కథ అంటూ మరోసారి గట్టిగా చెప్పారు. నేను చెబుతున్నా కూడా నమ్మకపోతే ఎలా, ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి చెప్పాలా అంటూ ఒకంత అసహనానికి లోనయ్యాడు హరీష్ శంకర్. రేపు సినిమా విడుదలయ్యాక థియేటర్లో చూసినప్పుడు ఇది రీమేక్ కాదని అందరికీ అర్థమవుతుందన్నారు. ఇంకా ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్కు సరిపోయేలా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథను సిద్ధం చేశానని, ఇందులో కేవలం వినోదమే కాకుండా సామాజిక అంశాలు కూడా ఉంటాయని ఆయన వివరించారు. రిలీజ్ వరకు వేచి ఉండండి, అన్నీ మీకే అర్థమవుతున్నాయని ఫైనల్ పంచ్ ఇచ్చాడు హరీష్ శంకర్.